ఈరోజు ఇంట్లో పనులన్నీ 12 కల్లా కంప్లీట్ చేసేసి డీమార్ట్కి వెళ్ళి నెలకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. ఇవి కానీ లేవనుకోండి ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్ బ్రేక్ బాక్స్లు కట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇంక మన దగ్గరలో షాప్స్ కూడా ఉండవు కదా, అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోద్ది అనేసి ఏం లేవు అన్నీ చూసుకుని నెలకోసారి తెచ్చుకుంటాము. ఇంక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏం పని ఉండదు ఏం పని అంటారు కదా, ఇవన్నీ మేనేజ్ చేయడం ఎలా అవుతుందో చెప్పండి. నన్ను అడిగితే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మల్టీ టాలెంట్ ఉంటుంది. అసలు జాబ్ చేసిన వాళ్ళకి అనుకోండి ఒక్క జాబే ఉంటుంది, పని వాళ్ళు పెట్టేసుకుంటారు ఈజీ. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళం ఖాళీగా ఉంటాం కదా అని అన్ని పనులు మేమే చేసేస్తాం కదా, అది మామూలు కష్టం ఉండదు అసలు. ఇంకా ఇంట్లో పనులు చేసుకుని జాబ్ చేస్తారు కదా, అదైతే ఇంకా సూపర్ అసలు. ఇంకా అలా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈరోజు అయితే మొత్తం ఉదయాన్నే స్టార్ట్ చేస్తే నైట్ వరకు ఖాళీ లేకుండా పని అయిందనమాట. నార్మల్గా డేలో ఉండే పనులు ఉంటాయి, అలాగే ఈ సామాన్లు తెచ్చినప్పుడు ఎక్కడెక్కడ సర్దుకోవడం, వెళ్ళి తేవడం, ఇంకా అన్నీ చూసుకోవడం, కరెక్ట్గా డబ్బాల్లో నింపుకోవడం అన్నీ ఉంటాయి కదా, చాలా పెద్ద హడావిడి. ఇవన్నీ ఎలా సర్దాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.